వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల 12.74% డిఏ పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ఈ నెలాఖరున ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోలు అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారానికి వచ్చినట్లయితే సిపిఎస్ ఉద్యోగులకు జూలై మరియు ఆగస్టు 2024 నెలలకు సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్స్ అమౌంట్ వారి ప్రాన్ ఖాతాల్లో జమ అయినాయి. ఒకసారి చెక్ చేసుకోగలరు. అదేవిధంగా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల్లో డిఏ మరియు డిఆర్ అరియర్లలో ఇంతవరకు ఒక్క పైసా కూడా జమ కాలేదు. అదేవిధంగా 11వ పిఆర్సి అరియర్లు, పెన్షన్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారి పెండింగ్ బిల్లులు, ఏపీఎస్ ఆర్టీసీ వారి పెండింగ్ బిల్లులు మరియు ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లులు అన్నీ ఇంకనూ పెండింగ్లోనే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి ఈ మార్చి నెలాఖరికి ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. అదేవిధంగా ఉగాది కానుకగా ఈ పెండింగ్ బిల్లుల్లో సుమారు 5,000 కోట్ల రూపాయల వరకు బిల్లులు చెల్లిస్తారని ఆర్థిక శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇక పిఆర్సీ డ్యూస్ను చూసినట్లయితే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించిన పిఆర్సీ అరియర్లను జీవో నెంబర్ 106 ప్రకారము 1/1/2023 నుండి పెన్షన్తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లించాలి. అది ఇంతవరకు ఆచరణ సాధ్యం కాలేదు. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ అరియర్లను కూడా 4 సమాన వాయిదాల్లో అనగా 2024లో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% చెల్లింపులు చెల్లించాల్సి ఉన్నా కూడా ఇప్పటికీ 2024 సంవత్సరం పూర్తయినా కూడా ఆ 10% చెల్లింపులు ఇంతవరకు చెల్లించలేదు. ఇక పెండింగ్ డిఎస్ని చూసినట్లయితే జనవరి 2024కి 3.64% డిఏ అయితే మనకి పెండింగ్లో ఉంది. మనకి జనవరి 2023, జూలై 2023 వరకు ఉన్నటువంటి డిఏలు ఎంత ఉంటే అంత అవన్నీ కూడా మనకి పిఆర్సీలో కలిసిపోతాయి. కాబట్టి ఇక మిగిలిపోయినటువంటి జూలై 2024లో 2.73%, జనవరి 2025 ఈ సంవత్సరం మరలా 2.73% డిఏ అయితే రావాల్సి ఉంది. అయితే దీన్ని ఇంకా కేంద్ర ప్రభుత్వము అధికారికంగా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఈ విధంగా మొత్తం టోటల్ డిఏస్ చూసినట్లయితే 12.74% అయితే ఇంతవరకు మనకి పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల ఎవ్రీ మంత్ కూడా ఉద్యోగులకు సగటున 9,000 రూపాయలు అయితే నష్టం కలుగుతుంది. అదేవిధంగా కనీసం హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కూడా సరిగా ఉండటం లేదని ఉద్యోగులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు స్తబ్దుగా ఉన్నాయి? డిఏల గురించి కూడా వీధి పోరాటాలు చేయాలా? అది ప్రభుత్వ ఉద్యోగి హక్కు. అదేవిధంగా 11 సంవత్సరాల 3 నెలల్లో పూర్తయ్యే కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీని 15 సంవత్సరాల పాటు రికవరీ చేస్తూ రిటైర్ అయిన ఉద్యోగులను దోచుకోవటం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? దానిని ఆపుకోవడానికి వయోవృద్ధులైన రిటైర్డ్ ఉద్యోగులు కోర్టు చుట్టూ తిరగాల. ఇక ఉద్యోగ పెన్షన్ సంఘాలు ఎప్పటికైనా మేలుకోకపోతే చివరికి వారికి వచ్చేటువంటి జీతము లేక పెన్షనే అధోగతి కావాల్సి వస్తుందని సగటు ఉద్యోగి ఆవేదన అయితే తెలుస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2025 జనవరిలో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి 10% చెల్లింపులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా ఈ క్వార్టర్లో అనగా మార్చి చివరిలో మరో 10% చెల్లింపులు కూడా చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విధంగానైనా సంవత్సరానికి ఒక 40% చెల్లింపులు చేసినా కూడా రానున్నటువంటి 2 ఏళ్లలో ఈ పెండింగ్ బకాయిలు 25,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం క్లియర్ అవుతాయని ఉద్యోగ పెన్షన్లు అయితే భావిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ చెల్లింపులన్నింటినీ కూడా అతి త్వరగా చేసి పిఆర్సీ అరియర్లను కూడా చెల్లించాలని ఉద్యోగ పెన్షన్లు అయితే భావిస్తూ ఉన్నారు.